అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశిస్తే అది కామారెడ్డి అయినా సిరిసిల్ల అయినా ఎక్కడైనా తాము పోటీ చేసి కేసీఆర్ కేటీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఈ మూడు పార్టీలు చెడ్డీ గ్యాంగ్ లాంటిదని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో హంగ్ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు, ఈసారి కూడా ఉండబోదని, పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. శోభరాజ్, బిల్లా రంగాలు, దావుద్ ఇబ్రాహింలు ఎప్పుడైనా వాళ్ళ నేరాన్ని ఒప్పుకున్నారా? మా అంత దేశభక్తులు లేరు, మా అంత జాతి కోసం అంకితమైన వాళ్ళు లేరని చెప్పిండ్రు. కేటీఆర్ కూడా ఆ కోవకు చెందినోడే కదా. హరీషు, కేటీఆర్, చంద్రశేఖరరావు అనేట ఆయన ఓ బిల్లా రంగా, ఓ చార్లెస్ శోభరాజ్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పరు, ఎదురుదాడి చేస్తారు. కాంగ్రెస్ ఏం చేసిందని 10 ఏళ్ల నుంచి నువ్వు ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. పాలకపక్షం నిర్ణయాలు తీసుకోవాలి, పరిపాలన చేయాలి, ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వాలి, అవసరమైతే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు బందులు చేయాలి. అంటే బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అట్లా జరగదు. తెలంగాణలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా. సో ఎప్పుడు కూడా బీజేపీ ఎన్నికలకు వచ్చేకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణ మొదలైన తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మేము ఫస్ట్ పంపిస్తాం. అక్కడ ఎన్నికల వాతావరణాన్ని, కార్యకర్తలను సమన్వయం చేయడానికి. అంటే ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, వీటన్నిటిని కూడా ఎన్నికల కార్యాచరణ కోసం ఫస్ట్ రాష్ట్రాలకు మేము పంపిస్తాం. చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో పాలమూరు జిల్లాను పసిడి పంటలతోనే అభివృద్ధి చేసిన అంటుండు. నువ్వు చెప్పింది ఒక పక్కన చేస్తామని చెప్పే గోబల్స్ ప్రచారం ఒక పక్కన, రెండో పక్కన మేము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఏదో ఆపుతా ఉన్నారని చేసే గోబల్స్ ప్రచారం ఒక పక్కన. ఈ రెండు కూడా అటు ప్రజల్ని, ఇటు ప్రభుత్వాలని, లేకపోతే ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు కూడా తప్పుదోవ పట్టించే. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు మేము త్వరగా అమలు చేయండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరగా అమలు చేయండి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని నోటిఫికేషన్ తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్నది 5 సంవత్సరాలకే కాబట్టి ఈ కాల పరిమితి కూడా అయిపోతూ ఉంది. కాబట్టి మీరు చెప్పినటువంటి పనులను ఈ నోటిఫికేషన్ లోపలే మీరు అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ లోపల ఈ రైతు బంధు కానీ, లేకపోతే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మిగతా క్యాష్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు అందించండి అని డిమాండ్ చేశాం. మేము అలా చేసేటట్టుగా చూడండి అని కూడా ఎన్నికల కమిషన్కి చెప్పాం. మేము చెప్పింది ఇదైతే, use of official places such as Chief Minister's residence and MLA camp offices built at the cost of public exchequer are being used for political activity. Since the Model Code of Conduct has come into place, we have represented to the Election Commission of India that these official buildings, official bungalows, not be used for BRS party political activity. This is a representation we have submitted to the Election Commission of India yesterday. Also, in the allocation of election duties to officers, we have represented that officers who have been favoring the BRS party out of the way for the last 9.5 years, they not be assigned key critical election duties. We have also demanded that direct IAS and IPS officers should be posted as SPs and collectors of all districts. As far as possible, returning officers should also be